నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. కొన్ని వస్తువులు పోతే మళ్ళీ మనకు చేరటం అసాధ్యం. ఎవరో కొంతమంది మంచివాళ్ళు సదరు యజమానికి అందేలా చేయాలనుకుంటే కానీ దొరకదు. అలా సహృదయంతో తిరిగి ఇచ్చేవాళ్ళు అరుదు. అలాంటిది ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం పోయిన వ్యాలెట్ ఏకంగా 65 ఏళ్ల తర్వాత యజమాని తాలూకా కుటుంబ సభ్యులను చేరుకుంటే ఆ వ్యక్తి జ్ఞాపకాలు కళ్ళ ముందు ఒక్కసారిగా మెదులుతాయి. ఇలాంటి ఘటన ఎవ్వరికోగానే జరగదు. అసలు ఆ వ్యాలెట్ ఎలా పోయింది? ఎవరు ఆ వ్యాలెట్ని యజమాని కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారంటే అట్లాంటాలోని పురాతన ప్లాజా థియేటర్ ఒకటి ఉంది. దాన్ని మరమ్మత్తు చేస్తుండగా ఆ థియేటర్ వెనక వైపున ఉన్న బాత్రూమ్ గోడ కూలిపోయింది. దీంతో వ్యాలెట్ బయటపడింది. దానిలో కొన్ని మ్యాగ్నెటిక్ స్ట్రిప్స్ లేని క్రెడిట్ కార్డులు, సినిమా టికెట్లు, ఫ్యామిలీకి సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఉన్నాయి. దీంతో ఆ థియేటర్ యజమాని క్రిస్ ఎస్కోబార్ సదరు వ్యక్తి కుటుంబానికి ఇప్పటికైనా అందేలాగా చెయ్యాలనుకున్నాడు. అయితే 1959లో చెవ్రోలెట్ సినిమా చూడటానికి వచ్చి పోగొట్టుకున్నట్లు వ్యాలెట్లో ఉన్న టికెట్ని చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఆ వ్యాలెట్ యజమాని లేదా అతని కుటుంబ సభ్యులకైనా దీన్ని అందేలాగా చెయ్యాలనుకున్నాడు క్రిస్. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చూద్దాం. వెల్కమ్ టు నవ్య. ఇవాల్టి నవ్యలో మనం మంచి వెజిటబుల్ అండ్ ఫ్రూట్స్ పెట్టుకునేటటువంటి బుట్టల్ని చూడబోతున్నాం. మరి ఆ కలెక్షన్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ బ్యూటిఫుల్ బుట్టను చూడండి. ఇది కంప్లీట్గా కూడా బ్యాంబూతో తయారు చేసినటువంటి, ప్యూర్ బ్యాంబూతో తయారు చేసినటువంటిది. సో ఇందులో మనం ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, వెజిటబుల్స్ పెట్టుకోవచ్చు, అండ్ చక్కగా ఏమైనా ఆకుకూరలు సో కిచెన్లో వాడాలనుకుంటే వాటికి యూస్ చేయొచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా హోల్స్ ఉన్నాయి కాబట్టి ఆకుకూరలు కడిగినప్పుడు చాలా బాగుంటాయి. లేదు అంటే మనం ఎంచక్క డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ కింద వాడచ్చు. లేదంటే దేవుడి గదిలో ఎంచక్క కూడా మంచిగా కూడా ఫ్లవర్స్ అనేవి పెట్టుకోవచ్చు, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్. మరొకని మనం చూసుకున్నట్లయితే బాస్కెట్. సో ఇది చిన్న సైజ్ అనమాట. ఇది కూడా మనం ఫ్రూట్స్ ఆర్ ఫ్లవర్స్ దేనికైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఎలాంటి కలర్ అనేది వేయలేదు, ప్యూర్ బ్యాంబూ మనకి ఎలా వస్తుందో సో అలానే ఉంచారు. కానీ చాలా చిన్నదనమాట. ఇందులో కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఇందాక మనం చూసింది ఒక మీడియం సైజు అండ్ దాన్ని కూడా పాలిష్ చేశారు. ఒక మంచిగా షైనీగా ఉంది. ఇది న్యాచురల్గా మనకి ఎలా లభిస్తుందో అలానే చేశారనమాట. సో ఇది చిన్నది. చూసుకుంటే కనుక ఇది పెద్ద సైజ్. ఇందులో కొంచెం మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. మెటీరియల్ ఏమైనా వేసినా కూడా ఎక్కువ కనిపించే ఛాన్స్ ఉంది. చాలా బాగున్నాయి కదా. ఇది చూడండి ఎంత బాగుందో అసలు. చాలా మంచి షేప్లో, చాలా డిఫరెంట్గా, చాలా బాగుంది. సో ఇదంతా కూడా ప్యూర్ బ్యాంబూతో చేసింది. ఎలాంటి పాలిష్లు అనేవి ఏమీ లేకుండా డైరెక్ట్గా చేశారు. సో ఇది ఒక ఇనఫ్ అనమాట. మనకి హైట్ కానీ, విడ్త్ కానీ, లోపల లోతు కానీ అంతా కూడా బాగుంది. చుట్టూ కూడా చాలా మంచి డిజైన్ ఇచ్చారు. లోతు కూడా చాలా బాగుంది. చక్కగా డైనింగ్ టేబుల్ మీద మనం ఫ్రూట్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో చెప్పాను కదా ఇందాక అన్నట్టు ఒక న్యాచురల్ ఫీలింగ్, ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి ఇలాంటివి మన ఇంట్లో ఉంటే. ఎంతసేపు ప్లాస్టిక్లో కాకుండా ఇలాంటి వాటిలో పెట్టుకుంటే కూడా మనకి హ్యాపీగా అనిపిస్తుంది. అది హెల్దీ కూడా కాబట్టి బాగుంటుంది. సో ఇందులో కూడా మనకి సైజెస్ ఉన్నాయి. ఇంకొకటి చూద్దాం. సో మరొక సైజు చూసుకుంటే ఇది కొంచెం పెద్దది. ఇందాక చూసిన దానికన్నా ఇది కొంచెం పెద్దదండి. అండ్ మధ్యలో కూడా డిజైన్ ఇవ్వడం జరిగింది. చూడండి లైట్గా మనకి ఎల్లో అండ్ గ్రీన్ షేడ్లో ఒక 2 లైన్స్ అనేది డిజైన్ తిప్పారు. అండ్ సెంటర్లో కూడా మనకి కొంచెం డార్క్ బిస్కెట్ కలర్ అనేది వచ్చింది. మిగతా ఓవరాల్ అంతగా కూడా ఒకటి డిజైన్ ఇచ్చారు. ఇందాక చూసినవన్నీ కూడా ఓపెన్లో ఉన్నాయి కదా, బట్ దీనికి మనకి క్లోజ్ చేసుకునేలాగా ఒక క్యాప్ కూడా ఇచ్చారండి. చాలా బాగుంది చూడండి. ఒక చిన్న బ్యాంబూతోనే మనకి ఇక్కడ ఇచ్చారు, లిడ్ ఇచ్చారు తీసుకోవడానికి. సో లోపల డిజైన్ ఇది డార్క్ బ్రౌన్ కలర్, బిస్కెట్ కలర్ 2 వేరియేషన్స్తో బ్యాంబూతోనే కంప్లీట్గా కూడా డిజైన్ చేశారు. సో ఇనఫ్. లోపల లోతు కూడా చాలా బాగుంది. మనం ఎంచక్కగా ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. జనరల్గా మనం ఫ్రూట్స్ మీదకి లిడ్ ఉండాలని చూస్తూ ఉంటాం కదా. సో అలా ఫ్రూట్స్ పెట్టుకోవాలనుకుంటే చాలా బాగుంటుంది.
మరొక బాస్కెట్ చూస్తున్నాం. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో అసలు, చాలా చిన్నగా. అండ్ దీనికి ఒక హ్యాండిల్ కూడా ఇచ్చారు మనకి, ఇలా పట్టుకొని క్యారీ చేసేలాగా. జనరల్గా ఇలాంటివన్నీ కూడా మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఫ్లవర్స్ అవి వేసుకొని తీసుకెళ్ళడానికి చాలా బాగుంటాయి. ఇంట్లో కూడా ఏమైనా పూజ చేసుకున్నప్పుడు ఎంచక్క ఫ్లవర్స్ వేసుకోవచ్చు. చెట్టు నుంచి ఫ్లవర్స్ తెంపి వేసుకున్న అవంతా కూడా చాలా ట్రెడిషనల్గా అనిపిస్తాయి అనమాట. ఇది చాలా బాగుంది. సో ఇందాక మనం రౌండ్ షేప్లో లెంత్ ఎక్కువ చూసాం కదా, ఇది ఒక ఓవెల్ షేప్లో వచ్చిందనమాట. మనకి లెంత్ అంత లోపల ఎక్కువ ఉండదు, బట్ వెడల్పు అనేది ఎక్కువ ఉంటుంది. ఒక ఓవెల్ షేప్లో కొంచెం పెద్దగా ఇచ్చారు. హ్యాండిల్ కూడా స్ట్రాంగ్గా ఉంది. సో మనం ఫ్లవర్స్ క్యారీ చేయొచ్చు, ఫ్రూట్స్ పెట్టుకొని క్యారీ చేయొచ్చు. హ్యాండిల్ కూడా చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఇచ్చారు, చాలా బాగుంది. అగైన్ మరికొన్ని బాస్కెట్స్ చూసినట్లయితే కనుక ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ బాస్కెట్స్ అన్నీ కూడా డిఫరెంట్ సైజెస్ అనమాట. నేను సైజెస్ చూపిస్తా అని చెప్పాను కదా, సైజెస్ అండి. సో 1, 2, 3 సైజెస్లో 3 బాస్కెట్స్ ఉన్నాయి. సో లోపల లెంత్ కూడా కొంచెం పెరుగుతూ వస్తుంది. హ్యాండిల్ అనేది ఇచ్చారు, చాలా స్ట్రాంగ్గా ఉంది. వీటిని మనం క్యారీ చేయొచ్చు, బయటకు తీసుకెళ్ళచ్చు, బయట నుంచి తీసుకురావచ్చు. వెజిటబుల్స్ క్యారీ చేయొచ్చు, ఫ్రూట్స్ క్యారీ చేయొచ్చు, ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వచ్చు. మరొక షేప్లో చూద్దామండి బాస్కెట్స్. సో ఇది లవ్ షేప్, చూడండి ఎంత బాగుందో అసలు. బాస్కెట్స్లో కూడా బ్యాంబూతో చేసినవి ఇంత కలెక్షన్ ఉంటుందా, ఇన్ని షేప్స్ ఇన్ని సైజెస్ ఉంటాయి అనిపిస్తుంది కదా. నిజంగా చాలా బాగున్నాయి. ఇవి కూడా ఒక 3 బాస్కెట్స్ అండి నేను చూపిస్తుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో పెట్టుంది 3 బాస్కెట్స్. సో లోపల లెంత్ ఇలా ఉంటుంది, ఒక్కొక్క దానికి పెరుగుతూ వస్తుంది, సైజ్ కూడా పెరుగుతుంది. అండ్ వాటికి చక్కగా హ్యాండిల్ ఇచ్చారు. వీ కెన్ క్యారీ ఎవ్రీవేర్, ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. సో ఏమైనా మార్కెట్కి వెళ్ళి లైట్గా ఫ్రూట్స్ కానీ ఏమైనా వెజిటబుల్స్ కొంచెం కొనుక్కొని రావాలనుకున్నప్పుడు వీటిని హ్యాపీగా తీసుకెళ్ళచ్చు. ఈ బాస్కెట్ కూడా మీరు చూస్తే ఒక మంచి స్క్వేర్ షేప్లో ఉంది, చాలా బాగుంది చూడండి. ఒక మంచి సైజులో ఇచ్చారు. డార్క్ బ్రౌన్ అండ్ అలాగే లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్లో మనకి ఇది ఇచ్చారు. సో ఇది లోపల అండి డిజైన్, ఇది బయట, ఇది సైడ్. ప్యూర్ బ్యాంబూతో చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. ఇవి మనం ఎయిర్ పాస్ అవుతాయి కాబట్టి ఈజీగా ఆనియన్స్ లాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు సో అన్ని వస్తువులు ఇందులో పెట్టుకొని హ్యాపీగా టెంపుల్కి ఇలా తీసుకెళ్తే చాలా ఒక మంచి ట్రెడిషనల్ ఫీల్ వస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్లీ మనకి. సో చూసారు కదా, చాలా బాగుంది బాస్కెట్. సో చూడండి, బాస్కెట్స్లో అసలు ఎలాంటి షేప్ అయినా కూడా మనం బ్యాంబూతో చేయొచ్చు అని చూపించడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఒక మంచి డక్ షేప్లో ఉంది, చాలా బాగుంది ఈ బాస్కెట్. సో యూనిక్గా, రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఉండాలి మాకు అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ బాస్కెట్స్ నచ్చుతాయి. బ్యాంబూతో చేశారు, స్ట్రాంగ్గా ఉంది, ఒక మంచి డక్ షేప్లో ఉంది. ఇందులో కూడా మనం కావాలంటే ఫ్రూట్స్, ఫ్లవర్స్, వెజ్జీస్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఎయిర్ పాస్ అవుతుంది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా ఉంటుంది. ఎక్కువగా కూడా ఇలాంటివి మనం టెంపుల్స్కి క్యారీ చేస్తాం. సో డిఫరెంట్గా అనిపిస్తుంది కాబట్టి చాలా చాలా బాగుంది, ఒకసారి మీరే చూడండి. సో చూసారు కదంటే ఇవాల్టి సెగ్మెంట్లో సో ప్యూర్ హ్యాండ్ మేడ్ బ్యాంబూతో చేసినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాస్కెట్స్ని మనం చూసాం. అన్నీ కూడా చాలా బాగున్నాయి. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు నవ్యాలో చిన్న విరామం తీసుకుందాం.